మావోనికి లగ్గం అయితలేదు జరా పిల్లని చూడరాదు. హే మొన్న చూసిన పిల్ల దొడ్డుంది. ఏమక్క కంత కురుసు ఉన్న పిల్లగాన్ని తెత్తేవి, ఎట్లుండా పిల్లగాడు? అద్దక్క వేరే సంబంధం ఏమన్నా ఉంటే చూడరాదు. సరైతి గాడున్నరట గాని మరి అరుసుకోవాలి. మీ పిల్లగాని ఫోటోనైతే పంపుమాను మావోనికి. సరే సరే అక్క చెప్తే తీ గాని గిట్లే నడుతున్నాయి కదా ఇంట్లో ఎవరన్నా ఈడుగచ్చినోళ్ళు ఉంటే. కానీ గిల్లదేనుల్లా కిస్మత్ అంటే. ఏ వీడియో అనుకుంటున్నారులా? కాదు కాదు, ఒరిజినల్దే. పెండ్లి పిల్లగన్లు సేమ్ టు సేమ్, పెండ్లి పిల్లలు సేమ్ టు సేమ్. అట్టెట్లంటే వాళ్ళు కవలలు, వీళ్ళు కవలలే. ఆమ్డాల జంటలు వీళ్ళు, అన్నదమ్ముల ఆమ్డాలోళ్ళే, అన్న చెల్లెళ్ళ ఆమ్డాలోళ్ళే. సంబంధం అట్లా కుదిరింది మరి. వాళ్ళిద్దరు వీళ్ళిద్దరు ఒకే ఇంట్లో నలుగురు అయినరు అన్నట్టు. విజయ్ వినయ్లు, కీర్తన కీర్తిలు ఒకటైర్రు. పిలగానోళ్ళది కామారెడ్డి జిల్లా గాన్పూరు, పిల్లలది అదే జిల్లాలో ఉండే దేమికలన్. నలుగురికి నలుగురు సాఫ్ట్వేర్లే. ఎన్నో దినాల సంది పిల్లలను చూస్తారంట. ఒకటే అన్నదమ్ములకు ఒకటే ఇంట్లో ఉండే ఆమ్డాల అక్క చెల్లెలు దొరికే వరకు ఒకటే పందిట్లో పుస్తకట్టిర్రు. ఇక ట్విన్స్ చేసుకోవాలనుకున్నారో లేదో కానీ వాళ్ళకి ఆమ్డలు వచ్చే, వీళ్ళకి ఆమ్డలు వచ్చే. పిల్లలు లగ్గమైనాక ఏరే అవుతాం అనుకోరట కానీ ఒకటే ఇంట్లోకి పోయిర్రు. ఆండోళ్ళు పుడితే ఎట్లుంటది కథ? ఒకటే రకం బట్టలు, జుట్టులు, పెన్నులు, పుస్తకాలు అన్నీ ఒకటే తీరులో చూసుకుంటారు కదా. ఆఖరికి ఒకటే ఇల్లు, సేమ్ ఒకటే లెక్క ఉండే ఆల్ మొగలు సుతం దొరికి రాళ్ళకి ఇళ్ళకు. గీళ్ళదే అదృష్టం అంటే. వీళ్ళ ఇంటోళ్ళకు వాళ్ళ ఇంటోళ్ళకు వేర్వేరు ఓడు పట్టది. ఒకటే ఇంటికి సారే పంపినా ఒకటే ఇంటికి కట్నం ఇచ్చిన తిట్టటోళ్ళు ఉండరు, అలగటోళ్ళు అసలే ఉండరు. ఆల్ మొగలు మంచిగా ఉంటే ఏం లొల్లు ఉండదు అనమాట ముచ్చటెరికైన జనాలు. ఇక రీల్స్ ఎత్తనైతే పొట్టు పొట్టు వైరల్ అయితే పో.